వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీరు నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో ఆయన కేవలం ఆయన కృప. మనం ఫాస్టింగ్ డేస్ గురించి చూసుకుంటున్నాం. నూతన నిబంధనలో యేసుప్రభు వారి ఉపవాస దినాలు 40 దినాల గురించి చూసుకున్నాం. ఈ కొత్త నిబంధనలోనే మళ్ళీ పౌలు అపొస్తలుడైన సౌలు పౌలుగా మార్చబడ్డం, తర్వాత ఆయన ఉపవాస దినాల గురించి మనం ఈరోజు ఈ అంశం నేర్చుకుందాం, మనం తెలుసుకుందాము. ఆయన మనతో మాట్లాడలాగిన మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రభా, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ, నాయన ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నాయన. నీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి, మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచి, వినుచున్న వారిని కూడా బలపరిచి, నీ కృపలో నాయన రక్షణలోకి వచ్చిన వారిని, రక్షింపబడిన వారిని నాయన ఇంకా విశ్వాస జీవితంలో ముందుకు నడిపిస్తూ అనేక మందికి సాక్షార్థంగా జీవించే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదవి. వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడేందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వరకు నీ పాదాలు పట్టుకుని అతిమిక్లీనంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. ప్రీవియస్ వీడియోస్లో మనం అపొస్తలుడైన పౌలు గురించి కొద్దిగా ధ్యానించుకున్నాం. కేవలం ఇది ఉపవాస దినాల గురించి, చేసిన వాళ్ళ గురించి. పాత నిబంధనలో కొంతమంది ఉపవాసం చేశారు, ఎలా చేశారు, 40 దినాలు చేశారు, ఎలా ఉన్నారు అనేది మనం తెలుసుకున్నాము. మరి ఉపవాస దినాల గురించి అనేకమైన అంశాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కూడా మరి మాదిరిగా 40 దినాలు ఫాస్టింగ్ చేసినట్టుగా మనం నిన్నటి దినం చూసుకున్నాం. ఈరోజు మరి అపొస్తలుడైన పౌలు గురించి మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. అపొస్తల కార్యంలో 9వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు చూసుకుంటే, అపొస్తలుడైన సౌలు పౌలుగా మార్చబడ్డం ఇందులో చూస్తాము. తర్వాత ఆయన ఉపవాస దినాల గురించి క్లుప్తంగా చూసుకుందాం. ఈయన క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని ఎంతగానో బాధపడుతున్నట్టుగా, హింసిస్తున్నట్టుగా, వారిని చెరపడుతున్నట్టుగా, వారిని మరణాలకు అప్పగిస్తున్నట్టుగా అనేకమైన హింసాకాండాలు అపొస్తలుడైన సౌలు చేసినట్టుగా మనం చూస్తాము. అయితే ఈ సౌలుని దేవుడు దర్శించినప్పుడు ఆయన పౌలుగా మార్చబడతాడు. ఆ తర్వాత ఎంతో పరిచర్య చేశాడు. ఈయన గురించి మనము చూసుకుందాం. ఆయన ఉపవాస దినాల గురించి 9:8 నుంచి 14 వచనాలు చూసుకుంటే, సౌలు నేల మీద పడిపోయినట్టుగా దేవుని దర్శనం అతనికి వచ్చింది. వచ్చి సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ఎవరు ప్రభా, ఎవరిని నేను హింసిస్తున్నాను, నువ్వెవరో ప్రభా అన్నప్పుడు, నేను నువ్వు హింసిస్తున్న క్రీస్తుని అని చెప్పినట్టుగా మనం ఆ దర్శనం అతనికి కనపడినట్టుగా, దేవుడు దర్శించినట్టుగా ప్రత్యక్షంగా మనం చూస్తాం. ఎంతో హింస చేసిన సౌలు అని దేవుడు దర్శించి లేపినట్టుగా అనేక మందికి సువార్త ప్రకటించే సాధనంగా, సువార్తికుడిగా చేసిన విధానం మనము చూస్తాం అన్నమాట. సౌలు నేల నుండి లేచాడు, కానీ అతని కళ్ళు, ఆ దర్శనం చూసినప్పుడు అతని కళ్ళు తెరవబడలేదు అన్నమాట. అతనికి ఏమీ కనిపించలేదు. కాబట్టి అక్కడున్న వారు అతను చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించినట్టుగా చూస్తున్నాం. అతను కళ్ళు అసలు కనపట్టలేదు. 3 రోజులు అతను అక్కడే ఉన్నట్టుగా, గుడివాడిగా, అంటే చూపు కనిపించిన వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ 3 రోజులు అతను ఉపవాసం ఉన్నట్టుగా మనం ఆ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. ఈ అధ్యాయంలో అతను ఏమీ తినలేదు, త్రాగలేదు. దమస్కులో అననీయ అనే శిష్యుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు అననీయ ఇంటికి వెళ్ళి ఆ ఇంట ప్రవేశించినట్టుగా మనం చూస్తాం అన్నమాట. 3 రోజులు అతనేమీ తాగలేదు, తినలేదు. ఈ అననీయ అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతనికి దృష్టి వచ్చినట్టుగా గమనిస్తాం. అతను మాట్లాడుతున్నాడు అనమాట. అన్నయ్య చేతులుంచి ఏమని మాట్లాడుతున్నట్టు, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీకు దృష్టి పొందినట్లు, పరిశుద్ధాత్మలో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాడు. అననీయ ఏం చెప్తున్నాడు, నీకు మార్గములో నీవు హింసిస్తుండగా, అనేక మందిని హింసిస్తున్నప్పుడు అనేక దినాలు చూసిన తర్వాత నీకు మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు, అననీయను పంపి ఉన్నాడని, నీకు దృష్టి వచ్చేలాగా పరిశుద్ధాత్మతో నింపబడేలాగా నన్ను పంపి ఉన్నాడని అననీయ చెప్పినట్టుగా చూస్తున్నాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి అతను పొందినట్టుగా మనం ఈ అధ్యాయంలో చూస్తామన్నమాట. అప్పుడు లేచి ఇతను బాప్తిసం పొందాడు. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడినట్టుగా
మనం చూస్తున్నాం అన్నమాట. అపొస్తలుడైన అప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. అపొస్తలుడైన పౌలు ఈయన అనేక పర్యాయాలు తరచుగా ఉపవాసాలు చేసేవాడట. ఆయన భోజనం సిద్ధం చేసి తినాల్సిన పనిని కూడా పక్కన పెట్టి భోజనం సిద్ధం చేసుకుని తినాలన్న ఆహారం తినాలి అన్న ఆ భోజనం టైంను కూడా ఆయన పక్కన పెట్టి దేవునికి నిరంతరం ప్రార్థన చేసేవాడట. ప్రార్థన చేసి మరియు భక్తి కోసం దేని గురించి ప్రార్థించేవాడు? ఆత్మీయ జీవితం కోసం, దేవుని యందు భక్తి గురించి సమయాన్ని, శరీరాన్ని నలగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సమయాన్ని హెచ్చించాడు, శరీరాన్ని నలగొట్టుకున్నట్టుగా ఉపవాసం ద్వారా శరీరాన్ని నలగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. తరచుగా ఉపవాసాలు ఉండేవాడు అని చూస్తాం అన్నమాట. సువార్త పనిలో ఉపవాసం అతనికి ఎందుకు? ఈ సువార్త పనిలో అసలు సువార్త వెదజల్లాలంటే సువార్త పనిలో ఉపవాసం ఆత్మకి మానసిక తృప్తిని ఇస్తుంది అన్నమాట. మేలుకొలుపు ఇస్తుంది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాడు. ఆత్మలో వర్ధిల్లతో ఉంటాడనమాట. అతని యొక్క దృష్టి కలుపు మేలుకొలుపు అంటే దృష్టిలో అతను ఎప్పుడు మెలకుగా ఉంటాడనమాట. ఉన్నత స్పృహకు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఉన్నతంగా వెళ్ళాలి ఆత్మీయ జీవితంలో అనే ఒక దృక్పథంతో ఉంటాడు. ఆ దృష్టి అలాగే ఉండే ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది అన్నమాట. తుఫాను సమయంలో కూడా ఓడలో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు అపాయాలు చూశాడు, మరణకరమైన పరిస్థితులు చూశాడు, ఎన్నో అపాయాలు మాట చూశాడు. అలాంటి సమయంలో కూడా పౌలు అతని సిబ్బంది అతనితో ఉన్నవాళ్ళు 14 రోజులు 14 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. అతని ఇతర అంశాలతో పాటు అలా ఉపవాసం చేయడం వల్ల వాళ్ళ శారీరకంగా ఆత్మీయంగా బలపడమే కాకుండా వారు సురక్షితంగా ప్రయాణం సాగించినట్లు ఉపవాసం అనేది దీనికి ఒక ముఖ్యమైన పాత్రని పోషించినట్టుగా అక్కడ మనం చూడగలుగుతాం అన్నమాట. అనేక పర్యాయాలు ఓడలో ఉన్నప్పుడు, తుఫాన్లో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు, బంధింపబడినప్పుడు, అన్నవస్త్రాలు లేనప్పుడు, ఆహారం సమృద్ధిగా లేనప్పుడు, వస్త్రహీనతగా ఉన్నప్పుడు, అనేక పర్యాయాలు అనేక శ్రమలలో అనేక పర్యాయాలు ఆయన ఉపవాసం ఉన్నట్టుగా అనేక విధాలుగా శ్రమపడినట్టుగా మనం చూస్తామన్నమాట. దేవుని గురించి పౌరుషంగా శ్రమపడి ప్రార్థించినట్టుగా ఉపవాస దినాలు 14 రోజులు ఆయన తుఫాను సమయంలో ఉపవాసం ఉన్నట్టు అతనితో కూడా ఉన్నవారు అనుచరులు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. అది వాళ్ళకి ఎంతో బలపడడానికి, సురక్షితమైన ప్రయాణాలకి ఉపవాసం అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది. దీనికి కారణం ఏంటంటే అతని యొక్క భక్తి, మొదటగా భక్తి, ప్రార్థనా జీవితం, అతని యొక్క ధైర్యం. ఆత్మలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు, ఆత్మలో వర్ధిల్లుతున్నాడు కాబట్టి ధైర్యం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ప్రార్థనా జీవితం దేవుని సమీపంగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు, అనేక పర్యాయాలు తరచుగా ఉపవాసం ఉండేవాడు. అన్నిటికంటే ముఖ్యమైన దేవునికి సమీపంగా ఉండి దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం లేనప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేస్తూ భక్తితో జీవించాడు కాబట్టి అనేక పర్యాయాలు అతను సురక్షితమైన ప్రయాణాలు చేసినట్టుగా ఉపవాస ప్రార్థన ద్వారా జయం పొందినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే తిమోతి పత్రికలో చెప్తూ ఉంది, తిమోతి అనే గుర్తుంది, మంచి పోరాటం పోరాడుతని నా పరుగు కడముట్టించదని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఆయన గట్టిగా చెప్పగలుగుతున్నాడు అన్నమాట. ఆయన జీవించిన విధానం, భక్తిగా జీవించిన విధానం, ఆయన పోరాట పటిమ, ఇవన్నీ దేవునికి సువార్త ప్రకటించడం, అనేక సంఘాలు కట్టడం, ఇవన్నీ కూడా ఆయన నిరంతర ప్రార్థన, ఉపవాసాలు, భక్తి జీవితం, దేవుని సన్నిధిలో నిరంతరం ఉండడం అనేది మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనము ఉపవాస ప్రార్థనలో బలం పొందుతాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విషయంలోనూ భయపడదు. ఈ ఫాస్టింగ్ డేస్లో, ఈ లెంట్ డేస్లో, మరి గుడ్ ఫ్రైడేకి ముందు రోజుల్లో ఆయన శ్రమలని జ్ఞాపకం చేసుకోవడం. ఆయన చెప్తున్నాడు, అమ్మా నా గురించి నేను సిలువ వేయబడ్డానని దాని గురించి ఎడవద్దు, నీ గురించి నీ బిడ్డల గురించి ఎడవమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన సిలువ వేయబడ్డారు, మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మనం ఇంకా ఆయన సిలువ వేసేవారంగా ఉన్నామా, ఆయన ఇంకను సిలువకు అప్పగిస్తున్నామా, ఆయన ఇంకను దోషులుగా మన పాపాల గురించి ఆయన దోషాలు ఇంకను ఆయన మీద పాపం వేస్తున్నామా, ఆయన సిలువని ఇంకా కఠినం చేస్తున్నామా, ఆయన సిలువలో మరణించాడని మన నమ్మి తిరిగి జీవించాడని మనం జీవిస్తున్నాం. కానీ మరి మన జీవిత విధానం ఇంకను ఆయన సిలువకు అప్పగించేలా ఉందా? ఈ మధ్యాహ్న కాల సభలో మనం పరీక్షించుకొని మరి మన గురించి
నా గురించి, మన గురించి, మన బిడ్డల గురించి, వారి యొక్క విశ్వాస జీవితం గురించి, వారి రక్షణ గురించి, ఆత్మీయ జీవితం గురించి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి, వీటన్నిటి గురించి బాధపడతాం. వారి గురించి, అనేక మంది గురించి, నశించిపోయిన ఆత్మల గురించి మనం భారం కలిగి ప్రార్థించే వారమై ఉన్నాం. కాబట్టి వీటి గురించి మనం ఉపవాసాలు ఉంటాం, ప్రార్థన చేస్తాం, దేవునికి సమీపంగా ఉంటాం, ప్రార్థన చేస్తాం, విజ్ఞాపనలు చేస్తాం, ముందుకు సాగిపోవాలని, అటువంటి విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామయుడైన ప్రభువా, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాదసారి దానికి వచ్చినాం తండ్రి. మరి నాయన సౌల జీవితాన్ని మార్చుకోవాలుగా మార్చబడ్డానికి కృప చూపేమైనా నీ కృప ద్వారానే రక్షణ వస్తుంది. ఆయన ఎవరు నాయన మిమ్మల్ని మీరు ఆకర్షిస్తేనే నా ప్రభావానికి రక్షణ వస్తుంది. కృప ద్వారానే, ఉచిత కృప ద్వారానే రక్షణ వస్తుంది. ఆయన నీ కనుదృష్టికి ఆయనపై ఉంది కాబట్టి పౌలుని మార్చావు ప్రభా. మరి మార్చి నాయన మంచి పోరాట యోధుడిగా చేసి నా తండ్రి జీవ కిరీటం, నీతి కిరీటం పొందుకునేలాగా నా ప్రభా నాయన మంచి జీవితం జీవించి అనేక సంఘాలు నాయన కట్టి నా ప్రభా అనేక మంది విశ్వాసులను జతపని వారిని నాయన నా తండ్రి సిద్ధపరిచి నా ప్రభా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితం, ఉపవాస దినాల్లో నీకు సమీపంగా ఉండి నా ప్రభా అనేకమైన విషయాల్లో జయం పొంది నా ప్రభా నీ సన్నిధికి చేరిన పాలు మా ముందు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మేము కూడా మంచి ఉపవాస దినాల్లోగానే కాకుండా నిత్యము నా తండ్రి నేను ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ నా తండ్రి భక్తి జీవితం జీవిస్తూ ఆత్మీయంగా వర్ధిల్లుతూ నా ప్రభా ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ మా కడమ వరకు నా తండ్రి విశ్వాస జీవితంలో బలముగా నాయన స్థిరులుగా ఉండే కృపను అనుగ్రహించి మీరే సహాయం చేసి మహిం పదవిని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు బట్టి అతి మిత్రంగా వచ్చినాం తండ్రి. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీకు నా వందనాలు చెల్లించుకుంటూ వీరందరూ కూడా విశ్వాస జీవితంలో స్థిరంగా బలంగా ఉండాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.